తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మై డియర్ మాస్టర్స్, ఈరోజు రజనీ మేడం గారు ఒక మంచి ప్రశ్న అడిగారు. నిజానికి ప్రతి మనిషికి చావు సడన్గా రాదు. ఆకస్మిక మరణం అంటూ ఏమి లేదు. 6 నెలల ముందే మెసేజ్ వస్తుంది. ప్రతి మనిషి చనిపోతాడు అన్న విషయం వాడికి 6 నెలల ముందే కళల రూపంలో కానీ లేకపోతే ధ్యానంలో వచ్చే అనుభవాల ద్వారా కానీ వస్తుంది. అయితే మీ కుటుంబ సభ్యులది మీకు రాకపోవచ్చు, మీ సోల్మేట్స్ది మీకు వస్తుంది. అంటే మీ ఆత్మకి ఎవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళ మెసేజ్ మీకు వస్తుంది. అంటే వాళ్ళు చూడలేరు కాబట్టి మీకు పంపిస్తారు. అందుకని ఎప్పుడైనా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చనిపోబోతున్నట్టు కనపడితే మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఆ సందేశం చెప్పి మీరు ధ్యానంలో కూర్చొని లైఫ్ ఇంకా కావాలని కోరుకోండి అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు నమ్మకపోతే మనం ఏం చేయలేము. కనుక 6 నెలల ముందే ఎవరికైనా చనిపోతున్నట్టు మెసేజ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు అది చూసుకోలేకపోతే, అంటే చూసే శక్తి వాళ్ళకి లేకపోతే, వాళ్ళకి దగ్గరగా ఎవరైతే సోల్మేట్స్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్. అందుకే అది మన కర్మ అవుతుందా అన్నారు కదా. మీకు ఏ సంబంధం ఉండదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, దాని తాలూకు ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది కదా. అంటే భర్తో భార్యో పిల్లడో ఎవరో బాగా దగ్గర వాళ్ళు చనిపోతే ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ కర్మలో మీరు భాగస్వాములు అనమాట. అంటే అక్కడ నుంచి ఆ జీవితాన్ని మీరు అనుభవించాలి. అప్పుడు మీరు నాకు అప్పుడే అతను చనిపోయి నేను జీవితాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యకి తన భర్త చనిపోతున్నట్లుగా మెసేజ్ వచ్చింది అనుకోండి. అతను ఇప్పుడు చనిపోతే ఈ జీవితం నాకు కష్టతరం అవుతుంది, కనుక అతను ఇప్పుడే చనిపోవద్దు, బట్ అతని యొక్క కర్మని అతను వేరే రూట్లో అనుభవిస్తాడని కోరుకుంటే అతని మరణం వాయిదా పడుతుంది. కానీ అతని ఆత్మ ప్రగాఢంగా చనిపోవాలని కోరుకుంటే మళ్ళీ అది సాకారం అవ్వదు. అందుకని అతని ఆత్మ కన్నా మీ ఆత్మ ఎక్కువ శక్తితో ఉంటేనే సాధ్యం అవుతుంది. కనుక ఇతరుల యొక్క మరణం అన్నది మీ చేతిలో ఉండదు, బట్ మీకు లింక్ ఉంటే మాత్రం ఉంటుంది. ఎందుకంటే దాని తాలూకా కర్మ మీకు కూడా ఫేస్ చేయాలి కదా. అదే 2వ క్వశ్చన్కి ఆన్సర్. ఇక 3వ ప్రశ్న, ఆ కర్మను మనం తప్పించుకోలేము, అది ఎలాగా చెప్పాను కదా. ధ్యానంలో కూర్చొని ఇప్పుడు అతను చావకూడదు, నా భర్త ఇప్పుడు చావకూడదు అని మీరు ధ్యానం మధ్యలో సంకల్పం పెట్టాలి. ఒకవేళ అతనికి ఏమన్నా కర్మ ఉంటే, అతనికి వేరే పనులు ఉంటే అతను వాటిని తర్వాత చూసుకోవాలి. అతని కర్మల్ని వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఫేస్ అవ్వకూడదని మీరు కోరుకోండి. మీరు ఆత్మస్థితిలో ఉండగలిగితే, జ్ఞానవంతులు అవ్వగలిగితే, అందుకే నేను ఎప్పుడు ఉన్నతత్వం అంటాను. మీరు ఉన్నతత్వంలో ఉండి ఇవన్నీ అవుతాయి. ఉన్నతత్వంలో లేకపోతే తొక్కుకొని వెళ్ళిపోద్ది మృత్యుదేవత. జగన్నాథ్ రథచక్రాలకి కింద నలగకుండా పక్కన ఉండాలంటే ఉన్నతత్వంలో ఉండాలి. జగన్నాథుడు రథం ఎక్కాలి, చక్రాల కింద పడకూడదు. ఉన్నతత్వం కావాలంటే సాధన, సాంగత్యము, ఎన్లైటన్మెంట్. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు ఎరుగుపరుచుకుంటూ నేనేంటి ఇట్లా ఉన్నాను, నేను ఉన్నతంగా ఉండాలి అని మీ సీనియర్ మాస్టర్స్ పరమయోగులు ఎలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే ఆ స్థితి వస్తుంది. సో ఇక 4 ఒకే క్వశ్చన్ ఆన్సర్స్. 4వ దాని ఆన్సర్ ఏంటంటే, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ కర్మను అనుభవించగలరా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కర్మను అనుభవించవచ్చు. అయితే అది ఆత్మస్థితిలో నిర్ణయం తీసుకోవాలి. అంటే ధ్యానం మధ్యలోకి వెళ్ళి, ఒక ఆయన ఉన్నాడు, అతనికి గత జన్మలో కొన్ని కర్మలు ఉన్నాయని తెలిసింది. అయితే నాకు అవి కూడా ఈ జన్మలో ఇచ్చేయండి అని ధ్యానంలో కోరుకుంటే అప్పుడు ఆ కర్మలన్నీ ఎలాట్ అయినాయి. అందుకని ధ్యానం మధ్యలో చేయాలి. ఏది చేసినా మీరు కర్మలు తీసేయచ్చు, కర్మలు తగిలించుకోవచ్చు, ఇతరుల కర్మలను వదిలించవచ్చు. ఆ ఇతరులు మీలో భాగస్వామి అయితే ఏదైనా చేయొచ్చు. బట్ ఏది చేసినా ఈ ప్రాసెస్ అంతా ధ్యానం మధ్యలో చేయాలి. అంటే ఒక గంట సేపు మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, ఒక అరగంట ధ్యానం అయిపోయాక అప్పుడు ఆ ధ్యానం మధ్యలో మీరు చెప్పి మళ్ళీ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. అంటే శూన్య స్థితిలో మీరు సంకల్పించుకుంటే అది సాకారం అవుతాయి. ఓకే, సో గుడ్ క్వశ్చన్స్. ఏదేమైనా ఎవరన్నా చనిపోతారని తెలియగానే వాళ్ళకి తెలియచెప్పడం మన బాధ్యత. వాళ్ళు నమ్మకపోతే వదిలేసేయండి. నమ్మే లెక్క అయితే నాకు ఇలాంటి కళ వచ్చింది, నువ్వు ధ్యానంలో కూర్చొని నీ యొక్క జీవితాన్ని మార్చుకో, నీ యొక్క పరిస్థితి మార్చుకో, నువ్వు శాకాహారిగా ఉండు, ఇతరులను బాధ పెట్టద్దు, నీకు ఆల్రెడీ నాకు వచ్చిందని చెప్పండి. వింటే సరే, వినకపోతే మనం ఏం చేయలేం. ఓకే, ఎనీవే ఏది చేసినా ధ్యానం మధ్యలో చేయాలి. ఓకే.